హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ ఇప్పుడే రిలీజ్ అయినటువంటి 100% పక్కా గవర్నమెంట్ జాబ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలకి అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కేవలం 10th 12th అలానే డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 35,000 పైన ఉంటుంది. అది కూడా మన సొంత రాష్ట్రంలోని జాబ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసారంటే పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే మనకు స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్గా 25 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. టోటల్ మనం చూసుకున్నట్లయితే 18,000 పైన ఇక్కడ మీకు శాలరీని ఇస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా కేవలం ఇక్కడ మీరు చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. అలానే టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. చాలా వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది. మీకు కానీ టైపింగ్ నాలెడ్జ్ కానీ లేకపోతే జస్ట్ మీరు టైపింగ్ అనేది 3 months లేకపోతే 2 months నేర్చుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్కరితో కూడా ఈ టైంలో ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుంది. చాలా మందికి టైపింగ్ రాదు. మన విలేజెస్లో కానీ అలానే కొద్దిగా సిటీలో వెళ్ళినట్లయితే టైపింగ్ నేర్పిస్తుంటారు. చాలా తక్కువ అమౌంట్లోనే మీరు నేర్చుకోండి. ఆ నేర్చుకోవడం వల్ల కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలా వరకు ఇప్పుడు వచ్చే చూడండి ఇలాంటి ఉద్యోగాలు వస్తుంటాయి. కంపల్సరిగా మీరు టైపింగ్ అనేది ఒక స్కిల్ అనేది మన దగ్గర ఉన్నట్లయితే జాబ్ అనేది ఈజీగా మీరు పొందవచ్చు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి కూడా అంటే మనకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 2 అలానే జూనియర్ అసిస్టెంట్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అలానే హిందీకి సంబంధించిన టైపింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. బీఎస్సీ బీటెక్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే గ్రాడ్యుయేట్లో సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అలానే పీజీలో కూడా సైన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకేనండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ 35,400 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అలానే 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ వివిధ రకాల మనకు 8 రకాలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయండి. టెక్నీషియన్ మనకు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు, అలానే జూనియర్ మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు, అలానే మనకు కనుక స్కిల్ వర్కర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బేసిక్ పే ఇక్కడ 18,000 నుంచి అంటే ఆల్మోస్ట్ మీరు అప్రోక్స్ మనం చూసుకుంటే 35,000 పైన ఇక్కడ శాలరీని తీసుకోవచ్చు. 70,000 వరకు కూడా అయితే ఉంటుంది. అంటే బీఎస్సీ చేసిన వాళ్ళకి అలానే బీటెక్ చేసిన అభ్యర్థులకి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే ఏజ్ అనేది 25 నుంచి అంటే మనకు గరిష్ట వయసు ఉంటుంది చూడండి 25-30 లోపల ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి వాళ్ళకి ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. +5 years ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి +3 years ఓబీసీ పర్సన్స్కి అయితే ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా కల్పించడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది మీరు చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ ఎన్డీఏ ఫింగర్ ప్రింటింగ్ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై అనేది ఎప్సల్ వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ నెల 37 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే మీరు అప్లై చేసాక ఒక హార్డ్ కాపీ అనేది వస్తుంది కదా, అది నెక్స్ట్ మంత్ 15 లోపల మీరు ఇక్కడ సెండ్ చేయాలండి. ఓకే, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు నేను చెప్పాను చూడండి 200 రూపీస్ అనేది ఇక్కడ జమ చేయాల్సి వస్తుంది. అలానే ఎస్సీ ఎస్టీకి మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే మనం చూసుకుంటే ఫీమేల్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే జాబ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను సెండ్ చేయడం జరిగింది. అక్కడ కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా అక్కడి నుంచి మీరు పొందుతారు. అలానే డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ లింక్ అనేది కూడా ఇచ్చాను, కింద చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.